ఇంకోటి సార్ దేశ రాజకీయాల్లో ఒకసారి చూస్తే గతంలో కంటే బీజేపీకి ఈసారి సీట్లు తక్కువ రావడం చూసినాం. సో, ఈ బీజేపీ క్రేజ్ తగ్గిపోతుందని చెప్పుకోవచ్చా సార్? ఎట్లా చెప్తారు దీన్ని? అంటే దాంట్లో 2, 3 కారణాలున్నాయి. ఒకటేమో 10 సంవత్సరాల పాలన పైన మామూలుగానే ఎక్కడైనా గానీ ప్రజల్లో వ్యతిరేకత ఉండడం అనేది చాలా సహజమైన విషయం. నంబర్ 1. నంబర్ 2, ఏదైతే 14లో, 19లో ఇచ్చినటువంటి హామీలున్నాయో, చేసిన ప్రకటనలున్నాయో, అవి నామమాత్రంగా గూడా అమలు గాకపోవడం అనేది రెండవది. మూడవది, మోడీ గారికి కుటుంబం లేకపోవచ్చు, భార్యాపిల్లలు లేకపోవచ్చు, వ్యాపారాలు లేకపోవచ్చు. కానీ బీజేపీ పారిశ్రామిక అదానీ, అంబానీ లాంటి వాళ్ళకి దోచిపెడుతున్నది. లేకపోతే ఈ దేశ సంపద అంతా కొల్లగొడుతున్నది. లేకపోతే ఈ దేశంలో ఉన్నటువంటి మనం ఏదైతే రాజ్యాంగం ప్రకారం రాసుకున్నటువంటి సెక్యులరిజం కావచ్చు, ఫెడరలిజం కావచ్చు, డెమోక్రసీ కావచ్చు, ఏ మనకున్న రాజ్యాంగం ప్రకారం పాలన కావచ్చు, దీన్ని తుంగలో దొక్కుతున్నది అనే ఒక రకమైనటువంటి ఆలోచన, భావన, చర్చ దేశవ్యాప్తంగా జరిగినటువంటి మాట వాస్తవం. దీంతో పాటు ఏంది ఈ మూడోది, నాలుగవది ఏంటిది, బీజేపీ వ్యతిరేక పార్టీలు అది 50%, 60%, 70% కాకుండా కనీసం 30-40% అయినా కానీ ఐక్యమైనరు, ఓటు చీలలే. ఉత్తరప్రదేశ్లో ఆ ఫలితాలు రావడానికి ప్రధాన కారణం అక్కడ ఓటు చీలకపోవడం. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి ప్రధాన కారణం జగన్మోహన్ రెడ్డి వ్యతిరేక శక్తుల ఐక్యత, జగన్మోహన్ రెడ్డి వ్యతిరేక ఓటు చీలకపోవడం. అందుకని నేను ఎప్పుడు చెప్తా ఉంటా, మనం విడిపోతే ఓడిపోతాం, మనం కలిస్తే గెలుస్తాం. ఏపీలో అదే జరిగిందంటారా? మనం కలిస్తే గెలుస్తాం, విడిపోతే ఓడిపోతాం. ఇప్పుడు అక్కడ బీజేపీ కూటమికి తక్కువ రావడానికి కారణం ఈ ప్రిమెచ్యూర్డ్ ఆరంభంలోనే, అంటే ఇంకా దాదాపుగా అది పెద్దదయ్యి ఎవరానికి రాకముందే ఎన్నికలు వచ్చినాయి. ఇండియా కూటమి వాళ్ళ ఐక్యత అనేది అంత మెచ్యూర్ కాలే. వాళ్ళ మెచ్యూర్ అయి ఉంటే అది డిఫరెంట్గా ఉండేది. ఆంధ్రప్రదేశ్లో లెక్క మెచ్యూర్ అయి ఉంటే, కసి ఉంటే అన్ని పార్టీల వాళ్ళకి, ఇండియా కూటమిలో ఉన్న అన్ని పార్టీలకు అంతా కసి రాలే. ఈవెన్ కాంగ్రెస్ పార్టీలో కూడా రాహుల్ గాంధీ గారికి ఉన్నంత కసి ఆ పార్టీలో ఉన్న ముఖ్య నాయకులకు ఎక్కడుంది? ఈ రాష్ట్రంలో రాహుల్ గాంధీ గారికి ఉన్నంత కసి ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారికి ఉందా? ఉంటే 8 ఎట్లా వస్తాయి? రావు కదా. కాబట్టి మీరు అన్నట్టు బీజేపీకి సీట్లు తగ్గడానికి ప్రధాన కారణం వాళ్ళు 10 సంవత్సరాల కాలంలో పరిపాలన చేసిన విధానాల మీద, వ్యవహరించిన తీరు మీద, తీసుకున్న నిర్ణయాల మీద చాలా అన్డెమోక్రటిక్ నిర్ణయాలు తీసుకున్నారు. మన సెక్యులరిస్ట్ కంట్రీది, ఇది ఒక మతానికి సంబంధించిన దేశం కాదు. ఇది ఒక సెక్యులర్ కంట్రీలో సెక్యులర్ భావజాలంతో కూడిన పాలన కొనసాగాలి. వ్యక్తిగతంగా నాకు ఏ మతం ఉండొచ్చు, ఏ మతాన్ని నాకు గౌరవించవచ్చు, ఆరాధించవచ్చు. పాలకుడు ఎప్పుడు 135 కోట్ల ప్రజల భావానికి అనుకూలమైనటువంటి విశ్వాసాలకు అనుకూలమైన పాలన చేయాలి. ఒక మత విశ్వాసాలని నేను ఎలుగెత్తి చాటుతా అంటే నడవదు. దానికి అనుకూలమైన రాజ్యాంగాన్ని తీసుకొస్తా అంటే నడవదు. ప్రాంతీయ పార్టీలు ఉండొద్దు అంటే నడవదు. మన రాజ్యాంగంలో మన ఫెడరల్ వ్యవస్థ. ప్రాంతీయ పార్టీ అంటే నాకు ఒకటి గుర్తుకొచ్చింది. అక్కడ ఏపీలో టీడీపీకి 16 సీట్లు ఇచ్చింది ఏపీ ప్రజలు. ఇక్కడ తెలంగాణలో ఒక్క సీటు కూడా లేకపోయింది ప్రాంతీయ పార్టీకి. ఎందుకు? దీనికి ఏముంది? ఈ రాష్ట్రంలో ఎవరు అవునన్నా కాదన్నా తెలంగాణ రాష్ట్ర సాధనలో టీఆర్ఎస్ అనే ఒక తెలంగాణ రాష్ట్ర సమితి అనే ఒక పేరుకున్నంత ప్రాధాన్యత వేరే దేనికి ఉండదు. ప్రాంతీయ పార్టీలకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాల్సి ఉంటుందని చెప్పి చాలా మంది చెప్తా ఉన్నారు. అసలు బయట నుంచి కూడా మనకు వినిపిస్తుంది. ఇవ్వాలి, ఖచ్చితంగా ఇవ్వాలి. ఇక్కడ ఏం జరిగి ఉండొచ్చు అంటే, ఇక్కడ అదే లోపం. వాళ్ళ లోపమే, ప్రజల లోపం కాదు. నేను చెప్తున్నా కదా, ఇప్పుడు ఛాలెంజ్ చేసి చెప్తున్నా, మామూలుగా కాదు. సంస్థాగత మార్పులు చేయాలి. గ్రామ స్థాయి, మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయిలో
సంస్థాగత మార్పులు చేసి తెలంగాణ వాదానికి నినాదానికి త్యాగానికి నిలువెత్తు సాక్షిగా ఉన్న వాళ్ళని తీసుకొచ్చి ముందర పెట్టాలి. పెట్టి వాళ్ళని నాయకత్వంలో కనుక ముందుకు పోతే అప్పుడు మళ్ళా తెలంగాణ ప్రజలకు ఒక గౌరవం దక్కుతుంది, తెలంగాణ ప్రజలకి ఒక విశ్వాసం కలుగుతుంది. 6 నెలల్లో, సరే 3 నెలల నుంచి 6 నెలల మధ్య కాలంలో వచ్చే లోకల్ బాడీ కానీ సర్పంచ్ ఎన్నికల్లో భారీ ఫలితాలు రాకపోతే చూడండి, భారీ ఫలితాలు వస్తాయి. ఇప్పుడు నా వల్ల ఏదైనా తప్పు జరిగింది, నా ఇంట్లోనికో పక్కోనికో లేకపోతే మా గ్రామంలోనో మా జిల్లాలోనో రాష్ట్రంలోనో ఓ తప్పు జరిగింది, నేను ఏదైనా తప్పు మాట్లాడినా అనుకో, ఇట్లా మాట్లాడితే ఏదైనా తప్పు మాట్లాడినా అనుకోండి, సారీ చెప్తే తప్పేంది? మన కిరీటాలు పడిపోతాయా? కావు కదా. మనం ఏమంటున్నాం, తెలంగాణ రాష్ట్ర సమితికి ఉన్న బలం దాన్ని ఎవరు చెరిపేయలేరు. ఈరోజు కూడా శాసనసభ ఎన్నికలు కావచ్చు, పార్లమెంట్ ఎన్నికలు కావచ్చు, ఇన్ని ఓట్లు పడుతున్నాయంటే దేనికి నిదర్శనం అది? తెలంగాణ పిచ్చోళ్ళు లేరా? తెలంగాణ సెంటిమెంట్తో ఉన్నోళ్ళు లేరా? తెలంగాణ వాదాన్ని నిలువెత్తుగా చూడాలనే వాళ్ళు లేరా? నీ నాయకులు అమ్ముడు పోవచ్చు, నీ ఎమ్మెల్యేలు అమ్ముడు పోవచ్చు, నీ పార్టీ ద్వారా డబ్బులు సంపాదించుకోవాళ్ళు నీకు కనపడకుండా పోవచ్చు, కానీ ప్రజలు ₹1 ఫలితం పొందినటువంటి ప్రజలు ఈరోజు కూడా తెలంగాణ పిచ్చితోటి